వెళ్ళినాక ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వచ్చినాక ఒక నెల రూమ్లో ఉంటున్నా, అందరు వెళ్ళిపోయారు. మా అక్క ఉన్నది పిలువనగర్లో, ఆమె దగ్గరికి వెళ్ళిన అక్క నాకు ఇట్లా సంగతి ప్రెగ్నెంట్, నాకు మరి నాకు పిల్లలు కనాలనే ఉంది, నాకు పిల్లలంటే పానం నాకు అని అంటే, సరేనే నేను పురుడు పోస్తా ఎవరిని పోస్తా నా దగ్గరనే ఉండి అన్నది. మళ్ళీ నన్ను తీసుకొచ్చిన మా అమ్మ అక్క కూతురు అక్కడే ఉందాం అనుకున్నా మేడం. ఉందాం అనుకుంటే ఇతను ఏమన్నాడంటే మా వాళ్ళు పెళ్లి గ్రాండ్గా చేస్తారు తర్వాత అని చెప్పి నాకు నమ్మించింది మేడం. నమ్మించి రైమత్ నగర్లో రూమ్ తీసుకుపోయిన రూమ్కి తీసుకుపోయినాక పిల్లని నీలాపూర్ దవాఖానలో కన్నా పెద్ద పిల్లని మంచిగా ఆ పిల్లకి పని మనిషిని పెట్టి పని చేయించిండు. నాకు అప్పుడు ఆయన తెలియదు, వాళ్ళకి తెలియదు మా వాళ్ళకి తెలియదు పిల్లని కన్న సంగతి. మళ్ళీ పిల్లని కన్నాక తర్వాత చాలా రోజులకి మళ్ళీ రెండో పిల్లని కన్నా. నువ్వు పెళ్లి చేసుకోవట్లేదు నేను వదిలేస్తాను అని చెప్పేసేదాన్ని. చేసుకుంటా నేను మంచి గ్రాండ్గా చేస్తాను మా ఇంట్లో పెళ్ళి, అట్లా ఇట్లా నమ్మించుకుంటా ముగ్గురు పిల్లల్ని పుట్టి కన్నా దాకా అట్లనే చేసిండు మేడం. కన్నాక ఇప్పుడు అతనికి రోగం వచ్చింది, ఇది బాగా మనిషి మొత్తం బక్కగా అయిపోయింది, టీవీ జబ్బు వచ్చింది అతనికి. వస్తే మేడం నైట్ అనక పగలనక ఇక ఏరియాకి వచ్చినాం. ఇక షూటింగ్లు పని చేసిన పిల్లలు కనుక నుండి ఏరియాకి వచ్చినాక మేస్త్రీల చేతి కింద పనిచేసి కప్పలు మోసి తలంతా ఇదైపోయింది మేడం. నైటు పగులు మేస్త్రీల చేతి కింద పిల్లలు చెట్లు పుట్టలు పట్టుకొని తిరుగుతారు. అతనే పనిచేసే పరిస్థితి లేదు, మొత్తం ఎంక లెక్క అయిపోయింది మనిషి, మొత్తం ఇట్లా బొక్క లెక్క. ఇక నేను గాంధీలో ఆపరేషన్ చేయించిన. ఇక కర్రీ పాయింట్ పెట్టినాం, ఆయనకు మంచిగా వచ్చినాక కర్రీ పాయింట్ పెట్టి 4 సంవత్సరాలు అవుతుంది మేడం. కర్రీ పాయింట్ నా పేరు మీదనే ఉంది, వరలక్ష్మి కర్రీ పాయింట్ అని. కర్రీ పాయింట్ పెడితే ఆ 4 సంవత్సరాల నుంచి నిలబడి కర్రీలు కట్టి ఎన్ని పుసంతగా ఇదంతా నొప్పి చూడడు సరిగా. అయితే 1 సంవత్సరం మొత్తం కర్రీ పాయింట్ మంచిగా ముగ్గురు నడిపించుకున్నాం. ఒక పని ఆమె పెట్టుకున్నాం ఎడ్డిగా నడిపించుకొని 1,20,000 మిగిలినాయి. 1,20,000 ఇంటికాడ పెద్ద పిల్ల పేరు మీద బ్యాంకులో ఏమన్నాడు మేడం. ఏమంటే మా ఊర్లోనే బ్యాంకులో వేసిన బాండ్ పేపర్ అన్నీ ఉన్నాయి పిల్ల పేరు మీద అని వేసిన. నామినకి ఈయన పేరే పెట్టింది మేడం నేను. అయితే ఏంటంటే ఇప్పుడు నేను డబ్బులు దొంగతనం చేసి మా చెల్లికి ఇస్తున్నట్ట అని చెప్పి అంతకన్నా ముందు కొట్టాడు. నార్జింగ్ పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాను మేడం. పెళ్లి విషయం ఎత్తితే మేడం ఇప్పుడు ముసల్తానానికి పెళ్ళా, ఇప్పుడు ముసల్తానానికి పెళ్ళా అని అంటుండు, కానీ పెళ్లి విషయం అంటే పట్టించుకోవట్లేదు మేడం. ఇక మధ్యలో బాగా కొట్టుడు మొదలుపెట్టిండు మేడం. నాకు కొడితే ఒకసారి బాగా ఇదంతా బాధలు వచ్చిందా కొట్టిండు. మొన్న 16వ తారీఖు పోయిన నెల 16వ తారీఖు ఇక మేడం నెత్తి బల కొట్టిండు. ఈ బొల్లంతా కాలిపోయేటట్టు ఒకసారి ఇక తలకాయ బల కొట్టిండు. ఒకసారి అయితే కంట్లో రక్తం బాగా గట్టి కొడతాడు విపరీతంగా. మొత్తం ఈ తల అసలు ఏం పని చేయట్లేదు మేడం. నాకైతే అసలు ఏం మాట్లాడతానో నాకు అసలే అర్థం కావట్లేదు మేడం. అసలు తల అయితే కలిసే ఉన్నారా? లేదు మేడం, వేరే రూమ్ తీసుకొని పోయిండు నన్ను వదిలేసి. ఎన్ని రోజులైంది? పోయిన నెల 16వ తారీఖు నుంచి. ఏం కావాలనుకుంటున్నారమ్మా? నా పిల్లలకి నాకు అతను వద్దంటారు, అతను కావాలి కానీ నన్ను కొట్టకుండా కావాలి మేడం. నాకు అతను ఏ టైంలో నన్ను చంపుతాడో నాకు భయం వేస్తుంది అతని మీద. ఆయన తాగితే అదొక రకంగా అయిపోతాడు మేడం. నైట్లో మనిషి ఇట్లా కొడతాడంటే అట్లా విపరీతంగా కొడతాడు. దెబ్బలకి చచ్చిపోతాను నేను ఆ దెబ్బలకి. నా పిల్లలకి నా అతని పేరేంటమ్మా? నరసింహ. సరే అమ్మా, అతని పిలిచి మాట్లాడదాం. మీ వయసు ఎంత? 31 నవంబర్ 20 వస్తుంది. 31. మీరేం చదువుకున్నారా? 5వ తరగతి చదివాను. 5వ తరగతి. ఏం పని చేస్తారు? కర్రీ పాయింట్స్ ఉంది, కర్రీ పాయింట్ నడిపిస్తుంది. ఓకే, ఆవిడెవరో తెలుస్తుందా మీకు? తెలుసు. ఎవరు? మా భార్య. మీ భార్య. పెళ్లి చేసుకున్నారా ఆవిడని? పెళ్లి చేసుకోలేదు మేడం. ఎందుకు చేసుకోలే? అంటే మా ఇంట్లో ఎవరు సపోర్టింగ్ చేసేటోళ్ళు లేరు, వాళ్ళ ఇంట్లో ఎవరు సపోర్టింగ్ చేసేటోళ్ళు లేరు. అట్లా అని చెప్పి ఇక మామూలుగా ఇట్లా కలిసి ఉన్నా కానీ బాగానే ఉన్నాం కదా అని చెప్పి నేను కూడా అలాగే ఉన్నాను. మధ్యలో ఈమె అన్ని గొడవలు తీసుడుకు నాకు ఇక విరక్తి వచ్చేసింది. చీటికి మాటికి గొడవలు తీస్తుంది. మామూలుగా పని చేసి మామూలుగా బయటికి ఇంట్లోకి వచ్చేలోపు ఏదన్నా ఒక లొల్లి చేస్తుంది. మనం బయట నుంచి పోతే ఆవేశంగా ఉన్నప్పుడు ఏదో ఒకటి అనేస్తుంది. అంటే కోపం వచ్చి ఒకటి కొడతా నేను. కొట్టేసరికి మొత్తం బజార్కి వెళ్ళిగా లొల్లిగా బయటికి వచ్చేసి ఇష్టం వచ్చిన బూతు మాటలు తిడుతుంది. నన్ను కాక మళ్ళీ ఫ్యామిలీని కూడా కలుపుతుంది. మొత్తం ఇంట్లో ఎంతమంది మొత్తం అందరిని తిడుతుంది.
మొత్తం అంతా రోడ్కు మొత్తం బజార్కి వెళ్తుంది కథ మీద తిట్టుకుంటా. 3 సార్లు పోలీస్ స్టేషన్ కూడా ఎక్కిచ్చింది. ఎవరన్నా అడిగితే మామూలుగా మీ ఆయన ఎటు పోయిండా అని అడుగుతాడేమన్నా, నా మొగడా నాకు పుస్తకట్టిండా ఎక్కడ పోయిండాడు. ఎవరన్నా ఫ్రెండ్స్ వచ్చిన ఫ్రెండ్స్ నోరు అది మామూలుగా మాట్లాడడానికి వస్తారు వాళ్ళు, నా ఆస్తి రాపించుకోనిక రారు కదా. నేను ఆమె ఎంట తిరిగినో ఆమె నా ఎంట పడ్డదు, ఆమె మనసుకు తెలుసు నాకు తెలుసు. అది అట్లా తిరిగిందని చెప్పి కూడా నేను ఆమెను మోసం చేయలేను కదా మేడం. 12 సంవత్సరాల నుంచి నా తోటి కలిసి ఉందంటే నాలో ఏ కల్మోషం లేదు కాబట్టే ఉంది. లేదనుకుంటే నేను ఈమెను రిజెక్ట్ చేయాలనుకుంటే ఇంకొక మ్యారేజ్ చేసుకుంటుంటేనే ఏదో చేస్తుంటే చేయలేను కదా నేను ఇలాంటి తప్పు. అటువంటిప్పుడు నువ్వు ఎట్లుండాలి, నమ్మకంగా చేసిన నిజాల్ని నిజంగా ఒప్పుకోవాలి. ఎవరన్నా వచ్చి అడిగినా సమాధానం కరెక్ట్ చెప్పాలి. ప్రతి దానికి ఎవరన్నా కస్టమర్ అడిగినా ఏది అడిగినా సమాధానం చెప్పేది ఎట్లుంటుంది. వాడు ఎవడో నాకు సంబంధం లేదు అన్నట్టు మాట్లాడేస్తుంది మొత్తం. ఈరోజు రీసెంట్గా బండి మీద తీసుకొస్తామని నేను అడుగుతే ఎక్కడున్నావు అంటే ఏడుంటే నీకు ఎందుకు అంటది ఫోన్లో. 12 సంవత్సరాల నుంచి రోజు టార్చరే నాకు. కొడితే ఒక దెబ్బ కొడితే ఇంట్లో అలి గమ్మున కూర్చుంటే ఎవరైనా చెయ్యరు. మొత్తం ఒంటి మీద బట్టల సోయి ఉండదు, గుంజేసుకొని రోడ్లకు ఉరుకుతుంది, వెళ్ళిపోతుంది కథం. సంవత్సరం 7-8 నెలల కింద ఫుల్లుగా కింద కళ్ళు కాంపౌండ్కి వెళ్ళేసింది. తాగేసి రోడ్డు మీద ఆడ ఈడ పడుకుంటూ వస్తే ఆటోలు బస్సులు ఏదన్నా ఎక్కిపోతే చచ్చిపోతే ఎవరి మీద నన్నే పట్టుకుంటారు కదా వాళ్ళ అమ్మోళ్ళు వాళ్ళు వచ్చి, నువ్వే చంపేసినావని. మొన్న రీసెంట్గా ఒక నెల 15 రోజులకుండా అదే పరిస్థితి. ఇంటికాడ వర్షం వస్తుంది, సన్నం తాగేసింది ఇంట్లో వండుకోలే కదా, తాగేసి గుమ్మాల వండుకున్నది మొత్తం నానిపోయి ఇట్లనే వర్షంలో సోయలేదు. ఈమె ఏదో ఒకటి గెలికేసరికి నేను నచ్చ చెప్పే మాటలు మాట్లాడతావు, ఏ నసగాడు ఊకి వరులుతానంటది. ఎవరన్నా వచ్చి ఊకి ఎందుకు వరులుతావమ్మా అని మంచిగా చెప్పిన వాళ్ళ మీదకి కూడా కుట్లాటకపోతుంది. నువ్వేంది నాకు చెప్పేది. మొన్న రీసెంట్గా ఏమైంది గొడవ అంటే పైసల విషయంలో. రోజు దందకాడ గల్లకాడ ఉంటుంది కదా మేడం, నేను కర్రీలు వండుతా, నేనే చేసుకుంటా మొత్తం కుకింగ్ మొత్తం నేనే చేస్తా. ఒక పని మీద డిపెండ్ పెట్టకుండా నేను కుకింగ్ చేసి నేను గల్లకాడ అప్ప చెప్పినప్పుడు ఎట్లుండాలి నమ్మకంగా. నేనే ఒక మాస్టర్ని వేరే ఎందుకు పెట్టాలని ఏమైనా ఉంచితే డైలీ 500 700 తీసుకున్నది. నీ భవిష్యత్ గురించి నువ్వు జమ చేసుకొని చిల్లల అకౌంట్లో తీసుకుపోయేసి వేయడం అవసరమైంది మేడం. 90,000 80,000 వరకు వేసుకుంది. మళ్ళీ నా పేరు మీద వేసుకోవాలంటే నేను వేసుకోను. 1,20,000 కూడా ఈమె పేరు మీద డిపాజిట్ ఉన్నాయి. ఇప్పుడు పిల్లల పేరు మీద ఎవరి పేరు మీద లేవు, ఈమె పేరు మీద డిపాజిట్ చేసుకుంది. నా మీద పిల్లలది ఉన్నది. అయితే ఏం చేయాలంటే నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం, కానీ నేను ఆ అమ్మాయిని వదిలేసి ఉండలేను. నీకు ఇష్టమైతే ఉండు, ఇష్టం లేకపోతే వెళ్ళిపో. ఆ మాట అడుగుతారనే ఏమో నేను అమ్మాయిని అక్కడ కొట్టి పోలీస్ స్టేషన్లో పెడతానని వెళ్ళాను మేడం. అయితే వెళ్ళనియకుండా నన్ను ఇంటికి తీసుకొచ్చి బాగా కొట్టాడు. కొట్టేసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మందు తాగిండంట మేడం, ఆటో పట్టుకొని వెళ్ళిపోయి. మరి ఇప్పుడు అతను అబద్ధం చెప్పాడు కదా, మీరు చెప్తా కొడతారా మేము చెప్తా కొట్టాం? పక్కన వాళ్ళ చేయాలని ఇప్పించిపోయినా కదా, సిగ్గు అనిపించలేదా? నీ మొఖానికి ఎప్పుడన్నా నీ మొఖానికి ఎప్పుడన్నా చేతికి డబ్బులు ఇవ్వడం తెలిసిందారా? 100-200 తీసుకొస్తే టీవీ మీద పెడతాడు బిచ్చగాడికి ఇచ్చినట్టు. నీకు ఇచ్చేది ఏందని అడుగుతావు, ఎంతమంది అడగలేదు. పెట్టి టీవీ మీద అట్ట వెళ్ళిపోయినావు. నీ పెళ్ళం విలువ కూడా తెలుసా? వాడు ఊరికి ఒక దాన్ని ఉంచుకుంటుండో, బజారుకు ఒక దాన్ని ఉంచుకుంటుండో, మేము ఎడ కొడుతున్నాం చెప్పలేదానే? నువ్వు అయ్యాలు పోతే ఇవాళ నీకు ఈ కర్మ ఉండకపోవునుగా. ఈ పిల్లని ఏం చేస్తావే? ఆ ఇంట్లో 4 రోజులు సంసారం చేసి ఆడదానివి, వాళ్ళ ఇంట్లో మగవాళ్ళు ఉంటారు. నిన్ను వాడు ఇడిచిపెట్టి దేశాల మీద పోతాడు. మరి నిన్ను వాళ్ళు కరెక్ట్గా ఉంచారని గ్యారంటీ ఏంటే? నీకు మోసం, నీకు సిగ్గు అనిపించలేమ్మా? వాడు నీకు మగుళ్ళు లేకుండా మధ్యలో నిద్ర చేయడానికి నీకు సిగ్గు అనిపించలేదా?
ఏంటి నువ్వు సాధింది? నేను పనికి ఏంటి ఎప్పుడు అసలు పంపించిన సాధింది? చేతగాని యాదవ మళ్ళీ ఇంకా ఎక్కువ అబద్ధాలు చదువుతున్నావు అబద్ధాలే మగోడు పోతే నీ మూతి మీద మీసం ఉండోడు సాదేవాడు నువ్వు